లక్ష్మి హరీష్ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. హరీష్ ఏడుస్తూ ఉండగా బెంచ్ మీద హరీష్ పక్కనే కూర్చున్న లక్ష్మి ఓదారుస్తూ ఉంటుంది. ఆ ఎస్ఐ హరీష్ పైన పగ పట్టినట్టు లాఠీతో రోజు కొడుతూనే ఉంటాడు. ఆ దెబ్బలు తట్టుకోలేక ఏడుస్తూ ఉంటాడు హరీష్. లక్ష్మి ఓదారుస్తూ ఉంటుంది. అమ్మా, మీ అబ్బాయిని ఇక్కడ ఉంచడం కరెక్ట్ కాదమ్మా, ఇక్కడ నుండి తొందరగా విడిపించుకొని తీసుకెళ్ళండి అని కానిస్టేబుల్ చెప్పగానే ఎలాగయ్యా విడిపించేది, మార్గం చెప్పు అని అంటూ ఉంటుంది లక్ష్మి. ఎమ్మెల్యే విశాలాక్షి గారు మీకు దగ్గర వారే కదా, చుట్టాలే కదా అంటూ ఉండగా మా వియ్యపురాలే అంటుంది లక్ష్మి. మరింకేంటి, ఆవిడ గారు విడిపించగలరు, ఒక్కసారి వెళ్ళి కలవండి అనగానే హడావుడిగా విశాలాక్షి దగ్గరికి వెళ్తుంది లక్ష్మి. విశాలాక్షి చేతులు పట్టుకొని, వదిన, నా కొడుకు హరీష్ని ఆ ఎస్ఐ చావ బాధేస్తున్నాడు, వాణ్ణి చంపేస్తున్నాడు, పగపట్టినట్టు కొడుతున్నాడు వదిన, ప్లీజ్ నా కొడుకుని విడిపించండి అని చేతులు పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉంటుంది లక్ష్మి విశాలాక్షిని. కానీ విశాలాక్షికి బసవరాజు బసవరాజు చెప్పిన మాటలు గుర్తొస్తూ ఉంటాయి. ఏంటే, నీ కొడుకుని ఉరికంబం ఎక్కించాలి అనుకుంటున్నావా? ఆ హరీష్ విడుదలైతే నీ కొడుకు ఉరికంబం ఎక్కుతాడు అని బెదిరించిన మాటలు గుర్తొచ్చి మనసులోనే బాధపడుతూ, లేదు, హరీష్ విషయంలో నేనేం చేయలేను అని మాట దాటేస్తుంది. దాంతో విశాలాక్షి మాటకి లక్ష్మి షాక్ అవ్వగా అప్పుడే వచ్చిన బసవరాజుని చూస్తూ మళ్ళీ బతిమిలాడుతూ ఉంటుంది లక్ష్మి. నా కొడుకుని బసవరాజుని విడిపించండి అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు నా భార్య మాటే నా మాట అని బసవరాజు అంటూ ఉండగా, దీన్ని బయటికి ఈడ్చేయండిరా అంటుంది బసవరాజు అమ్మ. దాంతో లక్ష్మి చెయ్యి పట్టుకొని ఇంటి బయటికి గెంటేస్తాడు బసవరాజు. డోర్ వేసేసుకుంటాడు. లక్ష్మి వెళ్ళి వాకిట్లో కుప్పకూలిపోతుంది. పైకి లేవడానికి ఏడుస్తూ ట్రై చేస్తూ ఉంటుంది. తులసి హరీష్ని ఎలా కాపాడుతుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.